हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। ఈ పండును ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే చాలా నష్టపోతారు. మనలో చాలా మందికి సీతాఫలం గురించి తెలుసు, కానీ రామఫలం గురించి పెద్దగా తెలియదు. అందుకే ఈ రోజు వీడియోలో రామఫలం గురించి వివరంగా తెలుసుకుందాం. హృదయాకారంలో లేత ఎరుపు రంగులో ఆకుపచ్చ రంగులో ఉండే రామఫలం సీతాఫలం జాతికి చెందినది. పోషక విలువలు సమృద్ధిగా ఉన్న ఈ పండు చాలా తీయగా రుచిగా ఉంటుంది. రామఫలం అనగానే మనకు మన పురాణ పురుషులకు ఇష్టమైన పండు అని అనిపిస్తుంది. కానీ రామఫలం స్వస్థలం భారతదేశం కాదు, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికన్ దేశాల్లో పెరిగే ఈ మొక్కల్ని మన దేశానికి తొలిసారిగా పోర్చుగీసు వారు 16వ శతాబ్దంలో తీసుకొచ్చారట. మన రాష్ట్రంలో ఎక్కువగా పండే సీతాఫలాలతోనే మనకి ఎక్కువ పరిచయం, అనుబంధం. కానీ ఉత్తరాంధ్ర, కొన్ని తెలంగాణ జిల్లాల్లోనూ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోనూ రామఫలాలు చాలా ఎక్కువగా పండుతాయి. అయితే ఈరోజు సూపర్ మార్కెట్స్ పుణ్యమా అని రామఫలం అందరికీ సులభంగా అందుబాటులోకి వచ్చేసింది. రామఫలంను నెట్టెడ్ కస్టర్డ్ యాపిల్, బుల్లక్ హార్ట్, బుల్ హార్ట్ అని కూడా పిలుస్తారు. సీతాఫలంతో పోలిస్తే రామఫలంలో గింజలు తక్కువగాను, గుజ్జు ఎక్కువగాను ఉంటుంది. ఒక పండు తింటే అలసిన శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అందువల్ల పశ్చిమ దేశాల్లో క్రీడాకారులు ఈ పండు జ్యూస్ను తాగుతూ ఉంటారట. రామఫలంలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ల శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి, బి కాంప్లెక్స్ విటమిన్స్, పైరాడెక్సిన్ ఇందులో సమృద్ధిగా ఉంటాయి. పైరాడాక్సిన్ మెదడు కణాలకు అవసరమైన రసాయనాల్ని స్థిరంగా ఉంచేందుకు దోహదం పడుతుంది. నరాల వ్యాధులు, తలనొప్పి వంటివి రాకుండా కాపాడేందుకు తోడ్పడుతుంది. రామఫలం ఆకులను యాంటీ అల్సర్ ట్రీట్మెంట్లో వాడతారు. మలేరియా, క్యాన్సర్ వ్యాధులకు కారణమైన కణాలను నివారించే లక్షణాలు రామఫలంలో సమృద్ధిగా ఉన్నాయి. రామఫలంలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఫ్రీ రాడికల్స్ బారి నుండి శరీరాన్ని కాపాడుతుంది. గుండెకు సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. రామఫలంలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన అధిక కొలెస్ట్రాల్ మరియు అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ పండులో విటమిన్ బి6 సమృద్ధిగా ఉండటం వలన రక్తనాళాల్లో కొవ్వు చేరకుండా చేస్తుంది. దాంతో గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. అలాగే విటమిన్ బి6 కిడ్నీల రాళ్లను నిరోధిస్తుంది. రామఫలంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన హిమోగ్లోబిన్ ఉత్పత్తికి దోహదం చేస్తుంది. అలాగే శరీరంలో వివిధ కణాలకు ఆక్సిజన్ రవాణాకు సహాయపడుతుంది. రక్తహీనతతో బాధపడేవారికి రామఫలం ఒక దివ్య ఔషధమని చెప్పవచ్చు. రక్తహీనతతో బాధపడేవారు రామఫలం తింటే చాలా మంచిది. శరీరంలో ఐరన్ తక్కువగా ఉంటే తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. రామఫలం రక్తనాళాల్లో రక్త ప్రసరణ సాఫీగా ఉండేలా చేసి తిమ్మిర్లు రాకుండా చేస్తుంది. రామఫలంలో ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా బ్యూటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. రామఫలంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్ గుణాలు సమృద్ధిగా ఉండటం వలన అనేక రకాల చర్మ, జుట్టు సమస్యలను తగ్గిస్తుంది. రామఫలంలో ఉండే యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు తలలో దురదను నివారిస్తాయి. 5 స్పూన్ల రామఫలం గుజ్జులో 1 స్పూన్ తేనె, 1 స్పూన్ పెరుగు కలిపి తలకు బాగా పట్టించి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి అరగంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేస్తే చుండ్రు, దురద వంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది. రామఫలం మొటిమలను తగ్గించడంలో కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. 2 స్పూన్ల రామఫలం గుజ్జులో 2 స్పూన్ల పాలు, 1 స్పూన్ అలోవెరా జెల్, అర స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ని మొటిమలున్న ప్రదేశంలో రాసి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ముఖంలో ముడతలు, మచ్చలు, చారలు వంటి ఏజింగ్ లక్షణాలను దూరం చేయడంలో కూడా రామఫలం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. 3 స్పూన్ల రామఫలం పేస్ట్లో 1 స్పూన్ అలోవెరా జెల్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేసి 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఒక పావు గంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనబడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రామఫలంలో ఎన్ని ఆరోగ్య, బ్యూటీ ప్రయోజనాలు ఉన్నాయో. ఈ సీజన్లో దొరికే ఈ పండును మీరు కూడా తిని ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.